హే స్వీట్ హార్ట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకీస్ వ్లాగ్స్. చాలా కాలం అయిపోయింది కదా ఈ మాట చెప్పి. ఎస్, నేనైతే చాలా కష్టపడి ఇంతకాలం వీడియోస్ తీసాను, కానీ అంటే ఈ వీక్ మొత్తం వీడియోస్ తీసాను, కానీ నాకు ఏది పెట్టాలనిపించలేదు, ఎందుకంటే అంత క్లియర్గా రాలేదు. ఈ వీడియో కూడా చాలా ట్రై చేసి ఏం చేశానో తెలుసా, ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయితే నా ఫేస్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి ఆ కెమెరా సెంటర్ ఫేస్ వస్తుందా లేదా అని చూసుకుని మరీ రికార్డ్ చేసుకున్నాను. పిచ్చి ఒక లెవెల్లో ఉంటుంది కదా, నాకు కూడా నా పిచ్చి కూడా ఒక లెవెల్లో ఉంది. సో ఆ పిచ్చి కోసం నేను ఏమైనా చేస్తాను అన్నట్టు ఈ వీడియోని అలా కరెక్ట్గా పొజిషన్ సెట్ చేసుకుని రికార్డ్ చేశాను. ప్రాన్ కర్రీ కుక్ చేశాను. అబ్బా, మా మమ్మీ అంతా సింపుల్ రెసిపీస్. చిన్నప్పుడు నేను సీఏ చదివేటప్పుడు నాకు ఒక పెద్ద బ్రేక్ వచ్చింది. అప్పుడు బుర్రకి ఏమైందో తెలియలా, మరి చదివాను కానీ బుర్రకి ఎక్కలేదు. అసలు చాలా అంటే వర్స్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పొచ్చు. ఆ ఫేజ్ మాత్రం ఒక రకంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయానేమో అనిపించేది. బట్ టచ్ వుడ్, నా పేరెంట్స్, నా సిబ్లింగ్ నన్ను ఆ ఫేజ్కి వెళ్ళనివ్వకుండా దే ప్రొటెక్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. ఆఫ్ కోర్స్ పాపం. అబ్బా, ఐఎమ్ వెరీ నేను ఐ కాంట్ లైక్ యూనో, నేను చాలా వర్స్ట్. ఏదైనా వాళ్ళ మీదే పడేస్తాను. పాపం వాళ్ళు నన్ను ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఐఎమ్ టచ్ వుడ్. నేను ఐ హ్యావ్ టు బీ ఎక్స్ప్రెస్ మై వార్మ్ గ్రాటిట్యూడ్. సో ఇక్కడ మా మమ్మీ అప్పుడు నాకు బ్రేక్లో ఉన్నప్పుడు మా మమ్మీ వెనక మాలే తిరుగుతూ ఉండేదాన్ని నేను. సో అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఆవిడ ఏం చేసినా కూడా నేను ఏది అడిగేదాన్ని కాదు. వాట్ నెక్స్ట్ అనుకుంటూ నేను అబ్జర్వ్ చేసేదాన్ని. సో ఈరోజు నేను ఏదైనా కుకింగ్ అది చేస్తున్నాను అంటే ఇట్ ఈస్ ఆల్ బికాజ్ ఆఫ్ లైక్ యూనో, ఆవిడ ఆ రోజు చేసినవన్నీ ఇవాళ నేను ఇంప్లిమెంట్ చేస్తున్నా. సో చూడక్కర్లేదండి, మనం వెనక్కి మళ్ళీ తిరుగుతూ వాళ్ళతో కబుర్లు చెప్తే ఇది ఇలా చేయాలా అని అప్పుడప్పుడు డిస్కషన్స్ పెట్టినా చాలు, మనం నేర్చేసుకోవచ్చు. సో ఐఎమ్ ఏ ప్రౌడ్ సెల్ఫ్ మేడ్ పర్సన్. సో ఎవరి దగ్గర ఏది నేర్చుకోలేదు. నాకు యూట్యూబ్లో చూసి చేయడం అంటే అసలు గిట్టదబ్బా. ఎందుకంటే వాళ్ళు ఏంటో జీలకర్ర పొడి అంటారు, మాట్లాడితే ధనియాల పొడి అంటారు, ఇది అది అవసరం ఉన్న వాటిల్లో అవసరం లేని వాటిల్లో అన్నీ అవే వేస్తున్నారు. నాకు అదైతే అస్సలు నచ్చలేదు. అందుకే నేనేం చేశానంటే నాకు వచ్చిన రెసిపీస్ నేను ఫాలో అయిపోదాం, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఇంకా వేరే వాటి గురించి ఆలోచించే పనే లేదు అనుకున్నాను. అందుకే నేను ఎప్పుడైనా సరే ఏదైనా కుక్ చేయాలి అంటే ఫస్ట్ నా మైండ్లో ఒక స్కెచ్ చేస్తాను, వాట్ నెక్స్ట్ అనుకొని. సో ఆ స్కెచ్ వేసినట్టే ఫాలో అయిపోతాను నేను. మీరు ఎలా కుక్ చేస్తారు, మీ ఇన్స్పిరేషన్ ఎవరు, అండ్ అట్ ద సేమ్ టైం మీరు యూట్యూబ్లో చూసి చేయడానికి ఇష్టపడే రెసిపీస్ ఏంటి? సరే ఇవన్నీ కాదు, ఫస్ట్ సండే కదా, ఇవాళ మీ ఇంట్లో ఏం నాన్ వెజ్ చేశారు అనేది కమెంట్స్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఆఫ్ కోర్స్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, ఎందుకంటే ఇట్ మీన్స్ అ లాట్. సో దట్ నా వీడియోస్ అందరూ చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఇంకా ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఏవేవో ఒకటి అలా కొంచెం ట్రిమ్ చేయవచ్చు అబ్బా ఈ వీడియోని.